హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బా గుమగుమలాడి పచ్చడి ఏంటిది, అలానే ఆకుకూరతో నేనేం రెసిపీ చేశాను అసలు. అయినా మార్నింగ్ అయితే మనం రోజు వంటలకు ఎత్తుక్కోవటమే కదా, ఎన్ని రకాలను తీసుకొచ్చేస్తాము, ఎన్ని మోడల్స్ చేసినా ఇంకా కొత్త వెరైటీ అంటే ఎక్కడి నుంచి తెస్తామండి మన ఆడవాళ్ళము. బట్ ఏదో రూపానైతే ఏదో దాన్ని అటు ఇటు అయితే నేను చేసి వీళ్ళకైతే ఇవాళ అది చేయలేదు, ఇచ్చేసాను. ఈ కూరతో పోయిన వారం వచ్చేసా కదా, ఈ వారం ఇచ్చేసా అని చెప్పి నేను వాళ్ళకైతే ఏదో ఒకటి అయితే చేసి పెడుతున్నాను. అది ఏంటి అనేది మీ ముందుకు వచ్చేసి షేర్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే బుంగపచ్చిమిరకాయలు ఉన్నాయి, చూసారా, నిగనిగలాడిపోతున్నాయి. బుంగపచ్చిమిరకాయలు గ్రీన్ కలర్ కదా, గ్రీనీ వెజిటేబుల్ కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఒక్క వెజిటేబుల్ కాదండి, ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. ప్రతి కలరు కూడా మనము రెడీమేడ్గా వచ్చే ఫుడ్ కలర్స్ ఒంటికి మంచిది కాదండి. ఇలాంటి కలర్సే బాడీకి అవసరము. వంకాయ నలుపు వంకాయ అని, గ్రీన్ అని, పింక్ క్యారెట్ పింక్ కలర్ కదా, అట్లా ప్రతి కలర్కి ఎందుకు ఆ దేవుడు అలా పెట్టాడో మనకు తెలియదు, కానీ ప్రతి కలర్కి ప్రతి కూరకి కూడా కొన్ని పోషక విలువలు కలిగి ఉంటాయి అన్నమాట. సో మనం ఇది అది అని కాదు, అన్నీ తినాలి. అందుకని నేను అన్ని రకాలు కలపకుండా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏమో క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప చేస్తాను అనమాట. ఒక్కోసారి ఉట్టి ఇదొకటే చేస్తా. ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మాత్రం మీరు ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది గింజలు కూడా ఉంచుకుంటారనమాట, నేనైతే గింజలు లేకుండా చేసుకుంటున్నాను. కొంతమంది ఏమో ఈ క్యాప్సికంలోనే పచ్చిమిరకాయలు కూడా మిక్స్ చేస్తారనమాట. నేను అట్లయితే ఏం చేయనండి, కానీ డైరెక్ట్గా ఇలా చేసేస్తాను. ఇది వాము కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీటిల్లోనే చిన్న బుంగపచ్చిమిరకాయలు కూడా వస్తాయి, అవేమో వాము ఉప్పు పెట్టి బజ్జీలా వేసుకుంటాను అనమాట. నేనేమో ఇప్పుడు వాముతో ఈ విధంగా చేస్తున్నాను. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కరెక్ట్ 5 minutesలో అయిపోద్దండి. మనం మాట్లాడుతూ ఉండొచ్చు, చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో ఫస్ట్ అయితే నూనె వేసుకున్నాను. డీప్ ఫ్రై కాదండి, నార్మల్ కూరకేసినట్టే. నేనైతే ఎటువంటి తాలింపు దినుసులు కూడా వేయకుండా చక్కగా నూనె కొంచెం వేడెక్కగానే ఈ క్యాప్సికమ్ వేస్తే ఇది ఊరికే మగ్గిపోతాయండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో ఇది కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుని కొంచెం వాటర్లా వస్తుంది అన్నమాట. ఉప్పుకి తొందరగా మగ్గిపోద్ది. సో ఒకసారి అయితే నేను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, మొత్తం ఉప్పు వేసుకోవట్లేదండి. దీంట్లో ఎంత అయితే పడిద్దో దాంట్లో కొంచెం పాలు వేసుకుంటున్నా, కొంచెం పసుపు వేసుకుని కొంచెం అయితే కలబెట్టేస్తాను అనమాట. సో ఇది చపాతీల్లోకి వాటిల్లోకి బాగోదు, ఓన్లీ అన్నంలోకి, అది కూడా వేడివేడిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కూరలు లేనప్పుడు ఈవినింగ్ పూట ఎక్కువ చేస్తానండి నేను, ఫాస్ట్గా అయిపోద్ది కదా. అన్నం విజిల్ వచ్చేలోపు ఆలోచిస్తాను ఏంటని. క్యాప్సికమ్ ఉంటే ఫాస్ట్గా క్యాప్సికమ్ తీసుకుని చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇవి వేగేలోపు నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటాను. దాంట్లో ఒక పౌడర్ అయితే నూరుకుంటాను. అసలు అయితే ఆల్మోస్ట్ ఆ పౌడర్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది మాకు. బట్ మీ అందరికీ తెలియటం కోసం నేను ఆ పౌడర్ని ఎలా చేస్తున్నా అని చూపించడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయలు అయితే కొంచెం తీసుకున్నాను, ఒక 5 ఎండుమిరపకాయలు, అలానే 4 ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, అలానే కొంచెం జీలకర్ర తీసుకున్నాను. చూసారా, ఎల్లుల్లిపాయలు మరీ ఎక్కువ తీసుకుంటే పౌడర్లా రాదు, మెత్తగా అయిపోయి నలగదనమాట. అందుకని ఒక 4 ఎల్లుల్లిపాయలు చాలన్నమాట. కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను, అలానే ఒక 3 గరిటెలు పుట్నాలు తీసుకున్నాను. ఆల్రెడీ ఈ పుట్నాల పౌడరు ఈ విధంగా నాకు ఉప్మాలోకి దానికి ఎప్పుడు చేసుకుని రెడీగానే ఉంచుతాను. మనందరికీ తెలియటం కోసం, మీరు అందరికీ చూపించడం కోసం నేను మళ్ళీ ఓపీ చేసుకుని మళ్ళీ చేస్తున్నా. ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట మా ఇంట్లో. సో ఈ విధంగా అయితే దీన్ని పౌడర్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ పుట్నాన్ని వీటన్నిటిని వేసిన మిశ్రమాన్ని కొంచెం ఉప్పు అందులో వేసుకున్నా కదా, కొంచెం ఉప్పు ఇందులో వేసుకున్నాను. కారము చూసి వేసుకోండి. ఎండుమిరపకాయలు ఏదైనా పచ్చి కారం కంటే కూడా ఎండుమిరపకాయలు వేసింది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది ఇంకొంచెం వేగింది కదా, ఇంకొంచెం వేగుతుంది, ఎక్కువసేపు పట్టదండి. చూస్తున్నారు కదా, మంచిగా ఇప్పుడు వేగిపోయింది. ఎప్పుడైనా ఒక్కసారి మూత పెట్టేద్దాం. ఎప్పుడైనా ఏదైనా కూర చూసేటప్పుడు అబ్బో ఈ స్మెల్ బాగాలేదు, ఏం తినాలనిపిస్తుంది అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇట్లాంటి పౌడర్తో చేసుకుంటే, ఈ పౌడరు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ స్మెల్కి మనకి కూర నచ్చని స్మెల్ అన్న ఉంటే అది పోగొడుతుంది అనమాట. అంత బాగుంటాయి అన్నమాట. మనం చేసే విధానంలోనే ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు వేసుకున్నానండి వాము నేను, చూసారా, ఇప్పుడు 1 చెంచాన్నర వాము వేసుకున్నా. ఆల్మోస్ట్ వేగిపోయింది, నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు వేసుకున్నాను అనమాట. మరీ ముందే వేసుకుంటే వాము అది నలుపు వచ్చేసి చేదు వస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు
మీకు ఏమీ చేదు ఉండదు, ఎక్కువ వేగదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పౌడర్ అయితే నూరుకున్నాం కదా, ఆ పౌడర్ అందులో వేసినప్పుడు ఈ ఈ ఏవైతే వేగుతున్నాయో వాము అది అందులో మిక్స్ అయిపోద్ది, మింగిల్ అయిపోతాయి అన్నమాట రెండు కలిపి. సో మీకు ఇంత కూడా వాము వేసినట్టు తెలియదు, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా వాము కూడా. అందుకని ఇప్పుడైతే ఈ నూరుంచుకున్న పౌడర్ ఉంది కదా, మనకి ఎంత ఇప్పుడైతే ముందు కొంచెం మా బుడ్డదానికి అయితే కొంచెం తీసి పక్కన పెడుతున్నా. సో ఇప్పుడు ఈ నూరుంచుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇప్పుడు నేను ఈ వాము కూడా వేగింది కాబట్టి పైన జల్లేసుకుంటున్నాను. కారం కూడా సరిపోనే ఉంది, ఎక్కువ వేయక్కర్లేదు. ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే మాత్రం పచ్చికారం మళ్ళీ వేసుకోండి. చూసారా లైట్గా ఎండుమిరపకాయలు కనిపిస్తూనే ఉన్నాయి, అలా ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా. మరీ మెత్తగా అయిపోతే బాగోదు. ఇష్టమైన వాళ్ళు మెత్తగా కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు, మేమైతే ఇలా వేసుకుంటాం అనమాట. అంతేనండి, ఎక్కువసేపు వేగకూడదు ఇది. జస్ట్ కొంతమంది ఉట్టి శనగపిండి కూడా వేసుకుంటారండి, మేమైతే ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి ఇలా పౌడర్లా చేసుకుని వేసుకుంటాము. చాలా బాగుంటుందండి. చాలు, కావాలంటే ఇంకొంచెం పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు, మళ్ళీ ఆ పౌడర్ మాడిపోయిన వాసనలా వచ్చి బాగోదనమాట. సో జస్ట్ అవి పీల్చుకునేంత వరకు ఇలా ఉంచేసి చక్కగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కానీ ముక్కకు పట్టేంత వరకు అయితే ముక్క తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి మేము ఇలానే వేసుకుంటాము. అసలు అయితే ఉట్టిది కూడా తినేస్తారు మా వాళ్ళు, పొడుగ్గా కోసుకుని ఒక్కోసారి బాగుంటుందండి. అంతేనండి, ఈ ఫ్రై అయితే ఈ విధంగా అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు, ఎప్పుడు నెయ్యి వేసుకోండి అని చెప్తా కదా, నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు, వేడివేడి అన్నంలో అయితే ఇది తినండి. అసలుకి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే మనం చేసేసుకుంటాం, పొడి రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఆశ్చర్యపోతారు వేడివేడి అన్నంలో పెడితే అబ్బా ఎంత టేస్టీగా ఉంది అని. సో ఇంతేనండి. నెక్స్ట్ కూర వచ్చి చారు అండి. చారు బదులు నేను ఈరోజు అయితే తోటకూర లేతగా ఉంది చూస్తున్నారు కదా, ఇదిగోండి తోటకూరతో ఈ విధంగా చేశాను నేను. తోటకూర పప్పుచారు అని కూడా అంటారు కొంతమంది ఊళ్ళల్లో, మేమైతే తోటకూర ఏమంటారు చారు బదులు పెట్టుకుంటే రసం స్టైల్లో చేస్తారనమాట. ఒక్క టమాటా ఉంటే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి అయితే చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. టమాటా ముక్కలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. ఒకటే సైజు కోసుకోవడం లేదు, పెద్ద ముక్కలు లేదు, చిన్న ముక్కలు లేదు, మన ఇష్టం ఎలాగైనా కోసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో పెద్ద చాకు ఉంది, అది పొదును పెట్టమంటే మా వాడు పెట్టట్లేదు, నేనే వెళ్ళాలి ఇంకొకసారి. ఈ చిన్న చాకుతోనే కుస్తీ పోటీలు పడుతూ ఉన్నాను అనమాట. సో ఇలా అయితే ఒక టమాటా చాలండి, లేకపోతే మరీ పులుపు ఎక్కువ అయిపోద్ది. సో తోటకూరను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కదా. సో ఇప్పుడైతే ఈ తోటకూరని ఈ టమాటాలని ఏం చేస్తున్నానంటే చూసారు కదా, ఇప్పుడైతే ఒక చిన్న కుక్కర్ తీసుకుని అడుగులో కొంచెం వాటర్ పోసుకున్నాను. ఎక్కువ పోసుకోక్కర్లేదండి, చిన్నగా కొంచెం పోసుకుంటే చాలు. అడుగులో కొంచెం వాటర్ పోసాక కొంచెం తోటకూర ఉంది కదా, అది మొత్తం వేసేసేయండి. ఎంత ఒక 2 కట్టలు తోటకూర అండి, అంతే. ఈ తోటకూర ఈ టమాటా ముక్కలు వేసేసుకోండి. ఒక్కొక్కసారి నేను సొరకాయ కూడా కలిపేస్తాను దీంట్లో. ఇంక ఇప్పుడు సొరకాయ ఎక్కువ లేదు, ఉన్నా కూడా రేపు దేనికో కావాలని అడిగారని ఉంచాను. సో ఇప్పుడు ఈ 2 అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసుకుని పొయ్యి మీద ఒక్క విజిల్ వస్తే చాలండి, 2 అక్కర్లేదు, ఓన్లీ 1 విజిల్. ప్రతిరోజు చారు మాత్రం ఉండాలండి, చారు లేకపోతే చారు ప్లేస్లో ఏదో ఒకటి ఉండాలి. పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ని. కంపల్సరీ చారన్నా ఉండాలి, పులుసు అన్నా ఉండాలి, మజ్జిగ చారన్నా ఉండాలి, మెంతి మజ్జిగన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఈరోజు అయితే చారు బదులు చేస్తున్నాను. అది మిక్సీలో వచ్చేలోపు పుల్లటి పెరుగు అయితే 1 గెరిట చాలు. నేను మరీ పులుపు లేదనమాట, అందుకని 2 గెరిటలు తీసుకుని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడే. ఇష్టమైన వాళ్ళు ఉట్టి శనగపిండి వేసుకోవచ్చు, లేదా ఉట్టి బియ్యపిండి వేసుకోవచ్చు. నేనేమో అది సగం ఇది సగం 2 వేస్తున్నాను. మరీ ఎక్కువ శనగపిండి వాసన వచ్చినా కూడా తినరనమాట. సో అందుకని నేను కొద్ది బియ్యపిండి కొంచెం శనగపిండి సమానంగా తీసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఉట్టి శనగపిండి తిన్న ఫీలింగ్ రాదు. అందులోనూ అది కాకుండా అందులోనూ ఉట్టి శనగపప్పు పౌడర్గా చేసింది, మళ్ళీ 2 శనగపప్పు అన్నట్టు ఎందుకని చెప్పి నేను బియ్యపిండి అది సమానంగా తీసుకున్నాను అనమాట. సో కొంచెం పచ్చికారం, కొంతమంది ఏంటంటే ఎండుకారం వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే పచ్చిమిరకాయ కారం వేసుకుంటారు. నేనైతే ఇవాళ పచ్చిమిరకాయలు ఎక్కువ లేవని చెప్పి ఎండుకారం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం జ్యూసర్లో ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అయిపోద్దండి. ఇదిగోండి విజిల్ అయితే వచ్చేసింది, చాలు. ఇది ప్లగ్ లూజ్ అయింది ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు, అది పట్టుకుంటే కానీ అవ్వట్లేదు. అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది కూడా అయిపోయింది కదా, కింద పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపుకి చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని లైట్గా ఉండి లేనట్టు ఇంకో ఎక్కువ వేసుకోక్కర్లేదు.
ఇంగువ కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో నూనె కాగిపోయింది కదా, ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసేస్తున్నాను. నేను ప్రతి దాంట్లోనూ మెంతి గింజలు అయితే వేస్తానండి, అది మంచిదండి ఒంటికి. అందుకని నేను మెంతి గింజలు ఏంటంటే తాలింపులో అలా వేయటం నాకు అలవాటు అనమాట. అది దానివల్ల మనకి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు, చక్కగా హెల్త్కి కూడా మంచిది కదా అది. సో ఈ కాపర్ బాటం గిన్నెలు అనుకుంటున్నాం, కానీ కాపర్ బాటం గిన్నెలు ఏమిటోనండి ఒక్కోసారి ఎక్కువ నాళ్ళు రావట్లేదు. అది కొన్నాళ్ళేమో కాపర్ బాటం మంచిది అన్నారు, కొంతమంది ఏమో బ్లాక్ మెటల్ మంచిది అంటున్నారు, కొంతమంది ఏమో బ్లాక్ మెటల్ అది మొత్తం పైన పెచ్చి ఊడిపోతే హెల్త్కి మంచిది కాదని కొంతమంది అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చెప్తున్నారండి, అసలు అర్థమే కావట్లేదు మాకైతే. సరే ఇప్పుడైతే నేను తాలింపు వేసేసుకుంటున్నాను దీంట్లో. నేను పొయ్యి ముట్టించానా లేదా ఒకసారి చూసుకుంటా ఉండండి, ఎంతసేపు పడుతుంది నేను కావటం. సన్నసగా పెట్టినట్టున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నానండి. 2 మెంతి గింజలు కూడా వేసుకున్నాను, నాకు అది అలవాటు అనమాట. మెంతి గింజలు అనేది చారులో కూడా వేసుకుంటాను, మీకు చూపిస్తానో లేదు. కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్, కొంచెం ఇంగువ అయితే వేసేసాను. సో ఇప్పుడైతే మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం, శనగపిండి, బియ్యపిండి, పెరుగు, ఉప్పు కారం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి మంచి రంగులో వేగాక అదంతా అందులో పోసేసుకుని అవసరమైతే మనం తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే నేను గ్లాసులు వాటర్ అయినా పడతాయి, గ్యారంటీ పడతాయండి, ఇంకొంచెం పోయొచ్చు వాటరు. ఇది బాగా మసలాలన్నమాట. మసులుతున్నప్పుడు ఆకుకూర కూడా వేసేసాను. ఆకుకూర మొత్తం వేసేసాక ఉప్పు మళ్ళీ ఇంకా కావాలంటే చూసుకుని వేసుకుని బాగా మసిలాక ఆకుకూర అయితే ఎనిపేసుకుని ఇప్పుడు వేసుకున్నాను. బాగా ఎనిపేసుకోవాలన్నమాట ఆకుకూరని. ఇప్పుడు వేసుకున్నాం. ఇందాక కనిపించింది కరివేపాకు, అది ఆకుకూర కాదు. ఈ విధంగా ఈ ఉడకబెట్టిన ఆకుకూర మొత్తం దానికి పట్టాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, వేడి వేడి కమ్మటి చల్లకూర, తోటకూర చల్లకూర అంటారు దీన్ని. బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది ఇడ్లీలోకి చపాతీలోకి ఇదైతే బాగుంటుందండి. చపాతీలు దీంట్లో నానబెట్టుకుని తింటాం మేమైతే. బాగుంటుందండి, ఆకుకూర పడినట్టు ఉంటుంది. ఆకుకూర వాటర్ ఎక్కడ పోలేదు, ఉడకబెట్టినట్టు ఆ వాటర్తో కలిపి దీంతో వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అంతేనండి. నెక్స్ట్ వచ్చి పచ్చడి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెమే ఉన్నాయన్నా కదా, దీనికోసమే అట్టి పెట్టాను, ఈ పచ్చడి కోసం. అది ఏం పచ్చడి అంటే, ముందైతే పచ్చిమిరపకాయని మధ్యకి ఇరిపేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఒకసారి పైకి బాగానే ఉంటుందండి, ఇరిపాక తెలుస్తుంది లోపల పుచ్చు. సో ఈ పచ్చిమిరపకాయలను అయితే నేను చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మళ్ళీ ఇంకా చిన్న ముక్కలు చేసి పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. వేసేసి లాస్ట్ ఇయర్ పెట్టిన చింతకాయ పచ్చడి ఇంతవరకు నేను ఇంకా కొంచెం ఉంది, వాడలేదు, అది వాడేస్తే అయిపోతుందని చెప్పి కొంచెం చింతకాయ అయితే తీసుకున్నాను. ఇంకెంతో లేదండి, మా ఇంట్లో చింతకాయ పచ్చడి అయిపోయింది ఈ సంవత్సరం, ఇదే లాస్ట్ అనమాట. ఈనెలు ఏమన్నా ఉంటే కొంచెం పైపైన తీసేసేయండి, ఇదిగోండి ఇట్లా తీసేస్తే గొంతు కింద పడకుండా ఉంటాయి. సో మిక్సీలో అయితే పట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుని, ఎందుకంటే ఇది నిల్వ ఉండదు, ఒక 2 రోజుల కోసమే కదా, నా మొక్కం ఇవాళే అయిపోద్ది, 2 రోజుల కోసం ఏంటి. ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. ఇంక ఇది చెప్పక్కర్లేదు కదా. ఆయిల్ వేసేసుకుని తాలింపులోకి చక్కగా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, నేను చాయ్ మినపప్పు, పచ్చెనపప్పు ఏమి వేయనండి,
ఓన్లీ ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇక్కడ వరకే వేసుకుంటానండి. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది పచ్చడికి. అలా చూడండి, ఏంటి ఇంతే కదా అని అనుకోకండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు అర్థమైద్ది. ఈ పచ్చడి నేను 2 రకాలుగా చేస్తాను అనమాట. ఫస్ట్ ఏమో ఇలా తాలింపు వేసేసా. ఆ కొంచెం పచ్చడిని ఇద్దరికి ఒక రకంగా కావాలన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు చూడండి, మీకు అర్థమైద్ది. ఇది కొంచెం బాగా వేగనిండి, వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలి, అప్పుడే ఆ ఎండుమిరపకాయ రసం ఆ తాలింపులో దిగి టేస్ట్ వస్తుంది. పులుపు కదా చింతకాయ, అందుకని. సో కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను. ఇంగువ మాడకముందే ఇంగువ ఎక్కువ వేసుకుంటానండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చక్కగా వేగుతుంది కదా, ఇంకొంచెం వేగాక ఇప్పుడు ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో చింతకాయ పచ్చడి, నిలవ ఉండేదైతే నీళ్ళు పోసుకోకూడదండి. ఏముంది ఒక్క రోజు కోసం అని నేను కొద్దిగా నీళ్ళు పోసుకుంటే తొందరగా మెదిగిద్దని చింతకాయ పచ్చడి మిక్సీ చేసేప్పుడు లైట్గా ఒక్క చుక్క వాటర్ పోసుకున్నాను. సో ఇప్పుడైతే వేగిపోయింది కదా, ఇది చక్కగా ఎల్లుల్లిపాయ దంచి పెట్టుకుంటే ఆ స్మెల్లే వేరండి బాబు. ఆ రసం దిగిద్ది, చక్కగా పచ్చడికి పట్టిద్దని నేను లైట్గా జస్ట్ ఇలా దాన్ని పెట్టి ఇలా దంచుతా. ఇప్పుడైతే ఈ పచ్చడి మొత్తం వేసేస్తున్నాను నేను. చూడండి, మొత్తం వేసాక ఏం చేస్తున్నాను ఇది, ఎంతో అవ్వలేదు కదా, కొంచెం అయింది కదా. ఇది బాగా కొంచెం ఇలా వేయించుకున్నాక కొంచెం పచ్చడి అయితే తీసుకుని ఒక చిన్న గిన్నెలో పెడతా. ఎందుకంటే మాకు ఇలా వేగిన, ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇలా వేగిన పచ్చడిలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని పచ్చిమిరపకాయ నంచుకోవడం అంటే ఇష్టం అండి మాకు చాలా. ఇద్దరికి అలా ఇష్టం ఇంట్లో, మిగతా ముగ్గురికి ఇంకో రకంగా ఇష్టం. ఆ ఇద్దరి కోసం ఇప్పుడు కొంచెం తీసేస్తున్నాను. చూడండి, ఒక చిన్న గిన్నెలోకి అయితే ముందు తీసేస్తాను. ఒక చిన్న గిన్నెలోకి ఒక ముగ్గురికి అయితే తీసేస్తాను, ఇద్దరికైతే తీసేస్తున్నా. మిగతా ముగ్గురికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇలా ముగ్గురికి ఇష్టం కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొంచెం బెల్లం ముక్క తీసుకున్నా, చూసారా, అంత పచ్చడికి ఆ బెల్లం, ఆ పులుపుకి ఈ బెల్లం సరిపోద్ది. ఉప్పు మాత్రం వేయకూడదండి, ఎందుకంటే చింతకాయ తొక్కేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి నేను అసలు ఉప్పు అనేది వాళ్ళ చూసాను కదా. ఈ బెల్లం కరిగే లోపు ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కోసేస్తున్నాను. చూసారా, ఈ ఉల్లిపాయ ముక్కలు ఆ బెల్లం అంతా కరిగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఎంత బాగుంటుందోనండి. ఉల్లిపాయ ముక్కలు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు మగ్గకూడదు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. చూసేయండి, స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికే ఉల్లిపాయ ముక్క